హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా కథ ఛానల్. ఫస్ట్ లాంగ్ వీడియో పెడుతున్నాను. 10 మినిట్స్ చాలు ఈ సాంబార్ చేసుకోవడానికి. తోటకూర ఇక్కడ యూస్ చేస్తున్న బ్యాళ్ళు అనప బ్యాళ్ళు, 2 పిడి అనప బ్యాళ్ళు యూస్ చేస్తున్నాను. ఈ సాంబార్కి 1 కట్ కూర వద్దు, 1/2 కట్ అయితేనే చాలు. నేను దానికన్నా తక్కువే యూస్ చేశాను. ఆనియన్, 1 టమాటో, 1 స్పూన్ సాంబార్ పౌడరు, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్. మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి. నేను తక్కువే వేసాను, ఎలా అంటే మేము తక్కువగానే తింటాము. 5 వెల్లుల్లి, కొంచెం ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్. దాని తర్వాత వాటర్ వేసి కుక్కర్ క్లోజ్ చేసి విజిల్ పెట్టడమే. 4-5 విజిల్ రావాలి. దీనికి నేను అనప బ్యాళ్ళు యూస్ చేస్తాను. అనప బ్యాళ్ళే యూస్ చేయాలని ఏమీ లేదు. కందిపప్పు, పెసర బ్యాళ్ళతో చేస్తే కూడా ఈ సాంబార్ చాలా బాగుంటుంది. ఈ సాంబార్ని రాగి సంగటి, అన్నము, దోశ, చపాతీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంట్లో కొంచెమే కూరుంది అనేటప్పుడు ఈ సాంబార్ని వండుకుంటే చాలా బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా. 4 విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని బాగా పామాలి. పామితే చాలా బాగుంటుంది, లేకుంటే మిక్సీ కూడా వేసుకొనవచ్చు. మిక్సీ వద్దు అని నేను పాముతాను, ఎలాంటి ఆ కూర వచ్చేసి నోటికి తగిలితే చాలా బాగుంటుంది తినడానికి. సాంబార్ని ఒక 2-3 మినిట్స్ బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత దీనికి తిరుబాత్ వేస్తాము. తిరుబాత్ వేస్తే సాంబార్ రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీగా 10 మినిట్స్లో చేసుకోవచ్చు ఈ సాంబారు. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, కమెంట్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.